సింధూర గురించి ఈ సింధూర తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సింధూర వాళ్ళ అమ్మ తులసి వచ్చి, "ఏంటండి అంత ఘనంగా ఆలోచిస్తూ ఉన్నారు" అంటే, "మన అమ్మాయి జీవితం గురించే" అనేది అంటూ ఉంటే, "మన అమ్మాయి సంతోషంగానే ఉంది కదా" అంటే, "సంతోషంగానే ఉంది. కానీ అత్తగారింట్లో ఉంది. కానీ భర్తతో లేదు కదా! పెళ్ళైన రోజునే తన దురదృష్టవశాత్తు తన భర్తని పోగొట్టుకుంది. వాళ్ళు ఉన్నన్ని రోజులు తోడుగా ఉంటారు. ఆ తర్వాత జీవితంలో ఒక ఆడపిల్లకి తోడంటూ ఉండాలి కదా! అది భర్తే కదా! ఆ భర్తే లేనప్పుడు తనైనా ఎంత సంతోషంగా ఏమాత్రం ఎలా ఉండగలుగుతుంది అనైతే అనుకుంటూ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. చంచలమ్మ ఒప్పుకుంటుందో లేదో తెలీదు అనైతే అనుకుంటూ ఉంటాడనమాట. అయితే సింధూర వాళ్ళ అత్తగారింట్లో అయితే సంతోషంగా ఉంది. కానీ తన తండ్రి చెప్పినట్టు కూడా జీవితంలో ఒక తోడంటూ ఉండాలి. అది కూడా సింధూరకి ఉండాలి. కానీ చంచలమ్మ ఒప్పుకుంటాదో ఒప్పుకోదన్న ఒక భయము. అందులో చంచలమ్మకి సింధూర అంటే ఎంతో ఇష్టం. తనను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు. అట్టా విడిచి వచ్చిందో లేదో తర్వాత రోజే బయలుదేరుతుంది. నేను నా కోడల్ని చూడాలి అని. ఇంత ఘనంగా ప్రేమించే సింధూరాని ఈ చంచలమ్మని విడదీయాలని, అంటే సింధూర మొహం చూస్తేనే చాలు చంచలమ్మకి అసహ్యం కలిగేలాగా చేయాలని ఈ చాముండి అలాగే రవిబాబు అనుకుంటూ ఉంటారు. మరి సింధూర విషయంలో ఏం జరగబోతుంది? తన తండ్రి కోరుకున్నట్టు పెళ్లి జరుగుతుందా? లేకుంటే చంచలమ్మకి సింధూర అంటే అసహ్యం కలిగేలాగా వీళ్ళు ఒక ప్లాన్ వేశారు కదా! ఆ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుందా అనేది ట్విస్ట్. మరి ఈ ఇద్దరి విషయంలో ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.